హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గార్డెన్ స్నేక్ అంటే తెలుగులో పొట్లకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది కూరని చూసి తీసానమాట ఫ్రెండ్స్. ఇదేమో ఇలా వెచ్చలేపుతున్నాము, పొట్టంతా తీసేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసి ముక్కలు కోసి కర్రీ వండుతాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గార్డెన్ స్నేక్ అనమాట ఫ్రెండ్స్. ఇది పొట్లకాయ కర్రీ అనమాట. పొట్లకాయని ఈ విధంగా చాకుతో తీస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పైన అంతా కూడా తీసేస్తారన్నమాట, అటు ఇటు. పెచ్చంతా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, అలా ఇది తీసేసినాయి అన్నమాట ఈ కాయలు. ఇటు పక్కన అటు పక్కన ఇలా కోసి దీన్ని ఇలా తీస్తారన్నమాట పొట్లకాయలు. దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇదంతా వేస్ట్ అన్నమాట. ఇలా కట్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇలా కోసారన్నమాట ఈ ముక్కలు, సొరకాయ ముక్కలు, పొట్లకాయ ముక్కలు చూడండి. కట్ చేసి ముక్కలు కట్ చేసేది ఇలా వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, పొడవుగా. పొట్లకాయ కొరికి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి. కట్ చేసి ముక్కలు దీంట్లో కోసేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మన ఫ్రెండ్స్, చూడండి. వేసుకుని ఇలా పిసుకాలన్నమాట. అందుట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా పోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా అలా కలిపేసేసిన తర్వాత వాటర్లో ఇలా కడిగి పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. పొట్లకాయ ముక్కలన్నిటినీ సాల్ట్తో అలా కలిపేసేసి ఎమ్మటినే వాటర్లో కడిగేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని కడిగేసి ముక్కలు అన్నమాట. ఆనియన్స్, కరివేపాకు అన్నమాట పొట్లకాయ కూరలో ఫ్రెండ్స్. పొట్లకాయ 5 ముక్కలు కట్ చేసేసి సాల్ట్తో కలిపేసి ఒకసారి వాటర్తో కడిగేయాలన్నమాట. కడిగేసిన తర్వాత వాటికి ఉప్పు, కారం, పసుపు అన్నమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసుకోవాలి.
తాలింపు దినుసులు అన్నమాట ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు అన్నమాట. సరిపడా ఆయిల్ కాగిన తర్వాత వేసేయాలి మా ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్ కరివేపాకు వేసేసి ఒక చెంచా పసుపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ముందుగానే. వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా, పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సరిపడా సాల్ట్, వేసి కలపాలన్నమాట. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఇట్లా కుక్ అయితే ఆయిల్ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో పసుపు, సాల్ట్ వేసాము, సరిపడా ఆయిల్ అనమాట. కుక్ అవుతుందన్నమాట పొట్లకాయ ముక్కలు అన్నమాట. 10 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ అంటూ ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో పాలు పోసి ఉంటారు, కొంతమంది ఏమో పాలు కూడా పోసి ఉంటారంట ఫ్రెండ్స్. ఇది అమ్మ చెప్తున్నారు నాకు, అంతగా తెలియదు. పొట్లకాయ కూడా చాలా తక్కువ మా ఇంట్లో ఉండటం, తింటాం వేరుగా. ఇది పెద్ద దొడ్లో కాసిన చెట్టు కాయ అన్నమాట, అందుకని అమ్మ వండుతున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పాలు పోసుకుని, పాలు కూడా పోసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగే వదిలేయచ్చు అనమాట. ఇట్లాగే ఉంచవచ్చు అనమాట. ఇలా ఆయిల్ బయటకు తేలుతుంది అన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో పాలు పోసుకోవాలన్నమాట, మిల్క్ దీంట్లో పోయాలన్నమాట ఫ్రెండ్స్. మధ్యలో ముక్క ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకా కుక్ అవుతానే ఉందన్నమాట. మిల్క్ పోస్తున్నాం అన్నమాట, పాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పాలు పోసి వండుతారు అన్నమాట. దీనికి పొట్లకాయ కూరలో కంపల్సరీగా పాలు పోస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కర్రీ అయిపోయిందనమాట. చూడండి, పొట్లకాయ పాలు పోసి వండామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కూర ఇది ముందుగా పొట్లకాయని కడిగేసేసి దానిపైన అంతా కూడా తీసేసి అంతా చాకుతో గీరేసేసి కట్ చేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని సాల్ట్ వాటర్లో కడగాలన్నమాట ఫ్రెండ్స్. కడిగేసి ఆ వాటర్లో అవి కడిగి ముక్కలు పక్కన పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసుకొని ఆనియన్స్ అవన్నీ వేసుకొని సరిపడా ఆయిల్లో దీన్ని ఒక దగ్గర ఒక 20 మినిట్స్ ఉడికివ్వాలన్నమాట. ఎందుకంటే పచ్చి ముక్క కాబట్టి అది కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్లో ఏంటంటే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని దించేటప్పుడు మిల్క్ పోయాలన్నమాట, పాలు పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పాలు పోసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత కట్టేస్తే ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలామంది పచ్చానికి వాడతారు అన్నమాట పొట్లకాయ. మామూలుగా కూడా తింటారు, కానీ చాలా తక్కువ తింటాము అన్నమాట మేము. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగా